డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ కూడా. సో అది అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ అనలేము, బట్ అది ప్రాక్టికల్ గా రియాలిటీ అది. సో మేము ఇదే చెప్తున్నాం, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మా పార్టీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. మేము ప్రతి బూత్ కి కూడా 1+3 కమిటీ వేస్తున్నాం, బూత్ కమిటీ అంటాం. ప్లస్ ప్రతి 50 ఏళ్ళకి కూడా గృహ సారథులు అని చెప్పి ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళు వేసాం, నాట్ 50 to 60 బెనిఫిషరీస్. సో వీళ్ళు మాకు మళ్ళీ వేరేగా ఉన్నారు, అంటే ప్రతి బూత్ లో కూడా మాకు ఒక 4 నుంచి 5 మనుషులు ఉన్నారు. సో గృహ సారథులు ముగ్గురేమో వీళ్ళు వాళ్ళు ఏది మన పోలింగ్ బూత్ మెంబర్స్. సో ఇదంతా మా పార్టీ వ్యవస్థ. వాలంటీర్లు ఖచ్చితంగా వాలంటీర్లు కాదు, టీడీపీ సానుభూతిదారులు, జనసేన సానుభూతిదారులు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నిన్న వాలంటీర్లందరినీ రాజీనామా చేయాలి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం అని చెప్పి అది మన ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, చంద్రబాబు నాయుడు అందరూ మాట్లాడారు. మరి వాలంటీర్లు నిజంగా వైఎస్ఆర్సీపీకే ఫుల్ సపోర్ట్ చేస్తుంటే అందరూ రాజీనామా చేసేయాలి కదా. సో మళ్ళీ అక్కడ దానికి కాంట్రాడిక్షన్. మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట మీద నెక్స్ట్ మాట కూడా కట్టుబడి ఉంటారు. అలా కాకుండా ప్రతి దానికి యూటర్న్ తీసుకొని మళ్ళీ జల్లుదాం అని చెప్పి వస్తూ ఉంటే, ఆంధ్రజ్యోతిలోనూ ఎక్కడ ఎక్కడ డిస్క్రిప్షన్ లోనే ఈ సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి అనేది నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం నుంచి వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లే ముందు టీడీపీలోనే జరుగుతుంది అని చెప్పి వాళ్ళ మీడియాలోనే వచ్చినాయి. రైట్, నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకే ఒక విషయంలో కృష్ణా గారు మన్నించండి. ఇప్పుడు మంచి వచ్చాడు, కొంతమంది నాయకులు కొన్ని ఐడియాలు కలిసి చేస్తారండి. అవి ప్రారంభించినప్పుడు కొంత దుష్పరిణామాలు పరిగణించడం, వాటిని కనుక స్ట్రీమ్లైన్ చేసి సహేతుకమైన దృక్పథంలో పెట్టి వాటిని కనుక చేసుకోగలిగితే సమాజానికి ఉపయోగపడుతుంది. జన్మభూమి కమిటీ నిజంగా వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడుకి చాలా అపకీర్తి తీసుకొచ్చింది, అతని పరాజయానికి కారణం. కానీ జన్మభూమి కమిటీ వల్ల జరిగింది ఏంటంటే, ప్రజలకి పాలకులకి మధ్యలో ఒక వారధనిక గతంలో ఉండేది కాదు. మీరు గతంలో చూసుకుంటే వాళ్ళు దేనికైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకోవడం జరిగేది. ఈ జన్మభూమి కమిటీ వచ్చిన తర్వాత గ్రామాల్లో గ్రామ స్థాయిలో కూర్చొని పనిచేసుకోవడం జరిగింది. సిస్టంలో ఏంటంటే మంచి ఉద్దేశంతో పెట్టింది, చెడు పరిణామాలు చూపించింది. అలాగే వాలంటీర్ వ్యవస్థలో కూడా ప్రతి 50 ఏళ్లలో